ఒక చిన్న గ్రామంలో రాము అనే చిన్న బాలుడు ఉండేవాడు. రాము ఎప్పుడూ అనుకునేవాడు ఏ పని చేసినా వెంటనే ఫలితం రావాలి అని. ఒకరోజు రాము చిన్న మొక్కని తీసుకుని వాళ్ళ ఇంటి పెరటిలో నాటాడు. మరుసటి రోజు రాము వెళ్లి చూడగా ఆ చిన్న మొక్కలో ఏ మార్పు లేదు. అది చూసి రాము చాలా బాధపడ్డాడు. రాము మొక్క దగ్గర కూర్చుని ఉండగా వాళ్ళ తాతయ్య వచ్చి ఏమైంది అలా దిగులుగా ఉన్నావు అని అన్నాడు. రాము ఇలా అన్నాడు, తాతయ్య నేను ఈ మొక్కని నిన్న నాటాను, అది ఇంకా పెరగలేదు. ఆ మాటలకి వాళ్ళ తాతయ్య నవ్వుతూ రాముకి ఒక విత్తనాన్ని ఇచ్చాడు. ఇది చాలా విలువైనది అని చెప్పి దీన్ని నాటు, ప్రతిరోజు నీరు పోయి ఓర్పుగా చూసుకో అని చెప్పాడు. రాము విత్తనాన్ని నాటి ప్రతిరోజు నీరు పోయడం మొదలుపెట్టాడు. రోజులు గడిచాయి, ఎటువంటి మార్పు లేదు. 3 సంవత్సరాలు గడిచింది. రాము కోపంతో విత్తనాన్ని తీసేయాలి అని అనుకున్నాడు. కాని చివరిగా వాళ్ళ తాతయ్య చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. మళ్ళీ ఓర్పుతో నీళ్లు వేయడం మొదలుపెట్టాడు. 3వ సంవత్సరం చివరిలో ఒక చిన్న మొలక బయటకు వచ్చింది. తరువాత నెలలో అది పెద్ద చెట్టుగా మారింది. వాళ్ళ తాతయ్య రాముతో ఇలా అన్నాడు, ఈ చెట్టు ఈ నెలలో పెరిగింది కాదు, 3 సంవత్సరాలు ఇది నేలలో దాని మూలాలను బలపరిచింది. ఆ బలం లేకపోతే ఇది నిలబడేదే కాదు. అప్పుడు రాముకి ఓర్పు విలువ అర్థమయ్యింది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.